రితు చౌదరి అయితే ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చింది. డిమాండ్ పవన్ కళ్ళల్లో కూడా నీళ్ళు దిగాయి. నిజంగా ఇద్దరు కూడా ఏజ్లో ఉన్నారు, ఇద్దరికి పెళ్లి కాలేదు. ఆ మాత్రం ఉంటుంది కదా కొంచెమైన ఎఫెక్షన్ అనేది. పెళ్ళయిందండి. ఏమో పెళ్ళయింది, విడాకులు అయింది అంటున్నారు, కానీ ఆమె అయితే పెళ్ళి అయిందని ఎక్కడ సర్టిఫికేట్ ఇవ్వలేదు. గూగుల్లో ఆమె నేమ్ చెక్ చేసినా కానీ అన్మ్యారీడ్ అయినా వస్తుంది. ఆమెది ఖమ్మము. ఆమె చాలా మంచి ఆర్టిస్ట్. ఆమె నాకు తెలుసు, ఆమె నేను దగ్గర నుండి చూశాను. ఆమె జబర్దస్త్లో ఆర్టిస్ట్గా చేసింది, చాలా ఛానల్లో యాంకర్గా చేసింది, టీవీ సీరియల్లో చేసింది, తెలుగు సినిమాలో యాక్ట్ చేసింది, తమిళ సినిమాలో యాక్ట్ చేసింది. ఎక్కడున్నా బంగారం ఆమె పేరే. అందుకే జనాలకు కుళ్ళు. ఆమెను పంపించడం నిజంగా నాకైతే బాధ అనిపించింది. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాను. తెలుగు మహిళలు ఈసారి విన్ అవ్వాలని నేను బాగా కోరుకున్నాను. మీకు కూడా తెలుసు, మొదటి నుంచి అదే చెప్తున్నాను. తెలుగు మహిళలందరినీ బయటికి పంపించడం నిజంగా బాధాకరణం. కన్నడ వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటారు, నాకు అర్థం కావడం లేదు. తెలుగు వాళ్ళు పెట్టుకోవడం లేదు. మొన్నటి వరకు కొన్ని ఎలిమినేషన్స్ చూస్తుంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు అన్నట్టు కొంచెం డౌట్ ఉండే. ఈరోజు నిన్న రీతు ఎలిమినేట్ అయిన తర్వాత భరణి పే చేయడం వల్ల మిగతా బాగా గేమ్ ఆడే ఆడపిల్లల్ని బలి చేస్తున్నారు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? భరణి వాళ్ళు, సుమన్ శెట్టి వాళ్ళను రీతు చౌదరి బయటికి వెళ్ళలేదు. అది బిగ్ బాస్ ఇచ్చినటువంటి కంటెంట్, అది అర్థమవుతుందా?